మనలో ఉండే 17 దోషాలను, వాటిని అమ్మవారు ఎలా పోగొడతారో కూడా చూశాం. నిజానికి లలితా సహస్రనామం అంటే కేవలం అమ్మవారి పేర్లు మాత్రమే కాదు, అందులో పెద్ద పెద్ద మంత్ర రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా నీరాగా నుండి నిష్పరిగ్రహ వరకు ఉండే నామాలు చాలా ప్రత్యేకం. మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఈ నామాలలో షోడశాక్షరి మంత్రం, జ్ఞానాన్నిచ్చే దక్షిణామూర్తి మంత్రం మరియు ప్రాణశక్తిని పెంచే హంస మంత్రం ఇవన్నీ గుప్తంగా ఉన్నాయి. కానీ ఇదెలా సాధ్యం అని సందేహం రావచ్చు. దానికి సమాధానం ఇప్పుడు చూద్దాం. మనం అద్దంలో ముఖం చూసుకోవాలంటే ముందు ఆ అద్దం మీదున్న దుమ్ముని తుడవాలి కదా. అలాగే మనలో ఉన్న కోపం, అహంకారం, ఆశ మొదలగు 17 దోషాలను ఈ నామాలు పోగొడతాయి. ఎప్పుడైతే ఈ దోషాలన్నీ పోతాయో అప్పుడు మన మనసు శుభ్రపడుతుంది. మనలోని 11 ఇంద్రియాలకు అధిపతులైన ఏకాదశ రుద్రులు శాంతిస్తారు. ఇదే రుద్రమంత్ర రహస్యం. ఆ శుభ్రమైన మనసులోనే షోడశాక్షరి మంత్రం ఫలిస్తుంది. ఆ స్వచ్ఛమైన బుద్ధిలోనే దక్షిణామూర్తి జ్ఞానం వికసిస్తుంది. రుద్ర, విష్ణు మరియు శివతత్వాలన్నీ అమ్మవారి నామాల్లోనే ఉన్నాయి. అందుకే ఎవరైతే ఈ నామాలను అర్థం చేసుకుని నిత్యం పారాయణ చేస్తారో వారికి ఆ గొప్ప మంత్రాలను జపించినంత ఫలితం సహజంగానే వచ్చేస్తుంది. సాక్షాత్తు శివుడికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసినంత ఫలం వస్తుందిట. కేవలం నోటితో చదవడమే కాదు, మనలో ఉన్న చెడు గుణాలను వదిలేయడమే అమ్మవారికి నిజమైన పూజ అని ఈ నామాలు చెప్తున్నాయి. అటువంటి పవిత్రమైన స్థితిని మనకు ప్రసాదించమని ఆ తల్లిని వేడుకుందాం. ఈరోజు మనం స్పృశించిన అంశం జ్ఞానసాగరంలోని ఒక చిన్న బిందువు వంటిది. ఆ బిందువుని మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి అనుభూతిని మరింత మందితో పంచుకోవాలని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ మరొక విశేషమైన అంశంతో కలుద్దాం. అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస. శ్రీమాత్రే నమః.